ఇద్దరు లెజెండరీ క్యారెక్టర్లు చేశారు. ఇటు మన కథానాయకుల్లో రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్. ఆ సెట్లో మేకప్ వేసిన దగ్గర నుంచి ప్యాకప్ అనేదాకా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక పార్టీ తరపున తీస్తున్నారు, లేదంటే టీడీపీకి ఆపోజిట్ తీస్తున్నారని చెప్పి ఆయన పాత్ర చేయాలి అంటే అలా భయపడ్డా. సో వెళ్ళాను, మొత్తం టెస్ట్ చేశారు, ఫొటోస్ తీశారు, ఆర్జీవి సార్కి చూపించారు. ఓకే, నన్ను కొంచెం హోల్డ్లో పెట్టారు. వెల్కమ్ టు వైవై టీవీ. ఈరోజు క్రేజీ అవర్ విత్ రాజకంలో మనతో పాటు బాలకృష్ణ గారు ఉన్నారు. అంటే బాలకృష్ణ గారు అంటే ఎవరు అనుకుంటున్నారా? సో లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఇరగదీసిన మన బాలకృష్ణ క్యారెక్టర్ బాలు ఉన్నారు. ముందుగా కంగ్రాట్స్ బాలు. థ్యాంక్ యూ కమల్. యా, ఫస్ట్గా మూవీ మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? ఆర్జీవి గారి సినిమాలో అంటే చేయాలని ప్రతి ఒక్క యాక్టర్కి ఉంటుంది. సో అలా నాకు కూడా ఉంది, నాకు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను రెడ్ ఎఫ్ఎం విజయవాడలో వర్క్ చేసేటప్పుడు నేను నా లైఫ్లో కలిసిన ఫస్ట్ డైరెక్టర్ ఆర్జీవి గారు. సో ఆయన రక్ష మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు, మాకు తెలీదు, సడన్గా అలా వచ్చారు. మేమంతా షాక్. నేను ఆ టైంలో అనుకుంటున్నా, ఓకే నా నెక్స్ట్ కెరీర్ ఏంటి అనుకోకుండా రేడియో జాకీ అయ్యా. సో ఇది కాదు, నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ యాక్టర్ అవ్వాలని. సో నేను అలా అనుకుంటున్న ఆ టైంలో సార్ని కలిశాను. సో ఫస్ట్ డైరెక్టర్ని కలిసినప్పుడు మనకు ఉంటుంది కదా, పైగా చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చాలా చూసాం, ఎలాగైనా ఫ్యాన్సే సార్కి. సో అలా అనుకున్నాను, సార్ సినిమాలో ఎలాగైనా చేయాలి అని చెప్పి. సో ఒక పావు గంట ఇంటరాక్ట్ అయిన తర్వాత సార్ ఇంకా ప్రమోషన్లో బిజీ కదా, సో అలా వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఫాలో అయ్యి, సార్ మీరంటే చాలా ఇష్టం, మీ మూవీస్ ఎప్పుడు చూస్తూ ఉంటాం ఫస్ట్ డే అని చెప్పి, సార్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అన్నాను. సో సార్ జస్ట్ చిన్న లుక్ ఇచ్చి స్మైల్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది, పాజిటివ్గా అనిపించింది. సో ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను. ఆఫ్టర్ 4 years నేను చేస్తున్న రేడియో జాకీ జాబ్కి రిజైన్ చేసి ఇంకా వచ్చాను హైదరాబాద్లో ఏదో చేద్దామని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే కదా డ్రీమ్. సో అందుకనే వచ్చాను హైదరాబాద్. ఎవరు తెలీదు. సో రావడం ఫస్ట్ నేను మా గురువు గారు డాన్స్, అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కల్చర్ యాక్టివిటీస్లో ఉండేవాడిని. సో ఫోక్ డ్యాన్స్, యాక్టింగ్, స్కిట్, మైము చేస్తూ ఉండేవాడిని. సో అప్పుడు నాకు శ్రీతేజ్ పరిచయం. యా, సో తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. కాకపోతే మా ఇద్దరికి డాన్స్ మాస్టర్ గురువు గారు ఒక్కళ్ళే, ఉమామహేశ్వర పాత్రుడు గారు అని చెప్పేసి. సో ఆయన్ని కలవడానికి మా కాలేజీకి శ్రీతేజ్ అన్న వస్తూ ఉండేవాళ్ళు. సో అప్పటికే నేను డిగ్రీ ఫస్ట్ ఇయరే. సో అన్న పీజీ చేస్తున్నారు. సో ఆయన సినిమాకి వెళ్ళాలని ఇంట్రెస్ట్, బాగా యాక్టర్ అవ్వాలని అప్పటి నుంచే శ్రీతేజ్ గారికి. సో నాకు ఆ విషయం తెలిసింది, ఓకే మనోడు యాక్టర్ అవ్వాలా, సూపర్ ఉన్నాడు, మంచి హైట్, ఫిజిక్ బాగున్నాడు, డాన్స్ కూడా బాగా చేస్తాడు, యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు, సో ఖచ్చితంగా అవుతాడని చెప్పి అప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయింది, నాకు ఎవరు తెలియదు కదా, మా గురువు గారి దగ్గరికి వచ్చా. సో మా గురువు గారితో పాటు శ్రీతేజ్ రూమ్మేట్గా ఉండేవాళ్ళు. సో నేను జాయిన్ అయ్యాను. అలా శ్రీతేజ్ నేను రూమ్మేట్స్. అలాగా పరిచయం అయింది. యా, అంటే పరిచయం ముందే ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ అయింది ఇంకొంచెం. అన్న నేను ఏం తెలియదు, నాకు ఎలా ట్రై చేయాలి ఏంటి అంటే నాకు మంచి సజెషన్స్ ఇచ్చేవాడు ఎప్పుడు. తమ్ముడు ఇలా ఉండు, బాలు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కలవాలి, ఇలా అప్రోచ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు మనోడి డెడికేషన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎప్పటికప్పుడు తను ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను తన దగ్గరికి వచ్చేసరికి నేను వచ్చి 5 years అయింది. ఇంతకుముందు చాలా సినిమాలు చేస్తున్నారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా మంచి క్యారెక్టర్స్ చాలా చేస్తున్నారు. బ్రేక్ కోసం వెయిటింగ్. తన్ని నేను చూసినప్పుడల్లా ఎప్పుడు ఖాళీగా ఉండడు, ఏదో హోంవర్క్ చేసుకుంటూనే ఉంటారు. సో అది నన్ను ఇంకా ఇన్స్పైర్ చేసింది. నేను తనతో కలిసి ఉన్నది తక్కువ కాలమైనా కానీ సో చాలా నేర్చుకున్నా.
ఆ డెడికేటివ్ లెవెల్స్ కానీ సో ఆర్జీవి గారి దగ్గరికి ఎలా వెళ్ళావు? ఆర్జీవి గారి దగ్గరికి ఎలా వెళ్ళానంటే ప్రీవియస్ 4 ఫిల్మ్స్కి నేను ఆడిషన్కి వెళ్ళా ఫొటోస్ పట్టుకుని, తెలిసిందే కదా. సో వెళ్తాం సార్, ఒక్కసారి సార్ నా ఫొటోస్ చూడండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకోవడం, చెప్తామండి అన్నాం. అది కామన్, ఎక్కడైనా కామన్ అది. లక్ష్మీస్ ఎన్టీఆర్కి వచ్చేసి నేను అనుకున్నా లాస్ట్ 4 years తిరిగాను, ఒక్క సినిమా కూడా రాలేదు, ఇది బయోపిక్, ఇందులో నాకే క్యారెక్టర్ ఉంటుంది అని నేను వెళ్ళలేదు. అండ్ దాంతోపాటు కుదరలేదు, ఒకసారి వెళ్దామే అనుకున్నా కానీ కుదరలేదు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఒక 1 month ఉన్నాను. ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయిందని తెలిసింది. ఓకే సార్ సినిమా బాగుండాలి అని మనసులో అనుకున్నాం, బాగా రావాలి అని చెప్పి. సడన్గా ఒక ఈవినింగ్ కాల్ వచ్చింది. నా పేరు కిరణ్ అండి, కాస్టింగ్ డైరెక్టర్. సార్ ఏ సినిమా సార్ అన్న. లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నారు. షాక్. సార్ నా నెంబర్ ఎవరు ఇచ్చారు అంటే శ్రీతేజ్ గారు మీ నెంబర్ ఇచ్చారు అనుకున్నా. అప్పుడు 5 years బ్యాక్ శ్రీతేజ్ గారు నాకు ప్రామిస్ చేశారు, అన్న బాలు నేను ఇప్పుడే స్ట్రగుల్ అవుతున్నాను, నేను మంచి పొజిషన్లో ఉండి నేనేమైనా రిఫర్ చేయగలిగితే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకున్నాను, నేను రిఫర్ చేస్తా అన్నారు. సో శ్రీతేజ్ గారిని అడిగినప్పుడు నాకు తెలుసు బాలు అనే యాక్టర్ ఉన్నాడు, తనైతే బాలకృష్ణ గారి రోల్కి సెట్ అవుతాడు, సూట్ అవుతాడు అని చెప్పి నా నెంబర్ ఇచ్చారు. సో అలా నెంబర్ ఇవ్వడం, నేను ఫొటోస్ సెండ్ చేయడం. ఆ తర్వాత నేనేమనుకున్నాను, ఫొటోస్ అడిగితే ఓకే ఏదో చిన్న క్యారెక్టర్లే అనుకున్నాను, నాకు తెలీదు బాలకృష్ణ క్యారెక్టర్ అని. సో నేనేమనుకున్నాను, సో ఆర్జీవి సార్ సినిమా అంటే బ్యాక్లో ఎక్కడి నుంచినా కానీ ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, సెట్లో సార్ని కలిశాను, వర్క్ చేశాను అని చెప్పుకోవచ్చు అనుకున్నాను. ఆ తర్వాత 1 hour తర్వాత కాల్ చేసి ఫొటోస్ బాగున్నాయండి, ఒకసారి బాలకృష్ణ గారు లాగా పోజ్ పెట్టి 2-3 ఫోటోలు పంపించండి అన్నారు. సార్ దేనికి అన్న. మిమ్మల్ని బాలకృష్ణ గారు రోల్కే అనుకుంటున్నాం అన్నారు. షాక్. ఓ పక్కన కొద్దిగా భయం వేసింది, ఓ పక్కన చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను చదువుకుంది విజయవాడ సిద్ధార్థ కాలేజీ, అందరూ బాలయ్య బాబు గారి అభిమానులమే అందరూ. ఫస్ట్ రిలీజ్ అయ్యిందంటే కాలేజ్ బంక్, సినిమాకి వెళ్ళడమే, ముందు థియేటర్ ముందు ఇలా చేతులు కట్టుకొని నించోడమే. సో అంతగా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ నా ఫ్రెండ్ సర్కిల్ అందరు దాదాపు అప్పట్లో ఆయన్ని బాగా చూసేవాడిని. ఆయన డైలాగ్స్ నా ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు బాగా చేస్తావు, నువ్వు యాక్టింగ్ చేస్తావు కదా, కొద్దిగా ఇమిటేట్ చేయి. క్లాస్లోకి వచ్చిన తర్వాత ఉంటుంది కదా అందరు ఫ్రెండ్స్కి, బాలయ్య గారు ఇలా డైలాగ్ చెప్పారు, అలా డైలాగ్ చెప్పారు, అబ్బా అదిరిపోయింది, స్టెప్ అదిరిపోయింది, డైలాగ్ ఎరగదీశారు అని చెప్పుకుంటాం కదా. సో అలా చెప్పేవాడిని. మా ఫ్రెండ్స్ అయితే అది చెయ్యి అని చెప్పి నన్ను క్లాస్లో చేయించేవాళ్ళు. అది గుర్తు తెచ్చుకున్నా ఫస్ట్. అప్పుడు కొంచెం భయం పోయింది. ఓకే అంటే ఆయన లెజెండ్ యాక్టర్, ఆయన ఎనర్జీ లెవెల్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. బట్ ఆయన అభిమానిగా నేను ఆయన క్యారెక్టర్ చేయడం నా అదృష్టం, లైఫ్ టైం ఆపర్చునిటీ, ఎప్పటికీ రాదు, ఒకసారి లైఫ్లో వచ్చేది. సో దాన్ని నేను ఏమాత్రం వదులుకోకూడదు అనుకొని నా ఇంటర్ డేస్ అన్నీ గుర్తించుకొని సో బాగా వర్కౌట్ చేశాను. ఫొటోస్ పంపించాను, ఓకే అన్నారు, వచ్చేయండి అన్నారు. సో ముంబై వెళ్ళిపోయాను. సో ఇక్కడ నేను విన్నది ఏంటంటే మీకు మేకప్ టెస్ట్, విగ్గుల్ టెస్ట్కి ఒక 10 days 1 week తీసుకున్నారు. యాక్చువల్గా అన్ని డేస్ అయితే జరగలేదు, ఒక 3 days మాత్రం జరిగింది. 3 days తీసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ డే వెళ్ళాను, సెట్లో అందరూ ఎన్టీఆర్ గారు, లక్ష్మీపార్వతి గారు చూడంగానే నేను చిన్నప్పుడు వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే వాళ్ళందరినీ అలా చూసి లైవ్లో షూట్ లొకేషన్లో ఉండే అసలు అరగంట అలానే ఉండిపోయా. అప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ కిరణ్ గారు వచ్చి బాలు గారు రండి అన్నారు. సో వెళ్ళి అందరినీ పరిచయం చేశారు. మేకప్ ప్రశాంత్ గారు, మేకప్ చీఫ్, ఆయన చాలా హెల్ప్ చేశారు. అండ్ కాస్ట్యూమ్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయి అంటే దానికి కారణం వెంకటేష్ గారు. సో వాళ్ళిద్దరు ఎఫర్ట్. ఫస్ట్ నే వెళ్ళాను, నాకు టెస్ట్ చేశారు, విగ్ టెస్ట్ చాలా ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ గారి రోల్ చాలా బాగుంటుంది ఇందులో అని చెప్పి మంజు సార్, వన్ ఆఫ్ ద డైరెక్టర్, చాలా కేర్ తీసుకున్నారు. నువ్వు బాగా చేయాలి, గుడ్ లక్ అన్నారు. సో వెళ్ళాను, మొత్తం టెస్ట్ చేశారు, ఫొటోస్ తీశారు, ఆర్జీవి సార్కి చూపించారు. ఓకే నన్ను కొంచెం హోల్డ్లో పెట్టారు. ఆ తర్వాత ఇంకో 2 వచ్చారు. సో వాళ్ళకి కూడా టెస్ట్ జరిగింది, ముగ్గురికి టెస్ట్ జరిగింది.
ఫైనల్లీ మంజు సార్ అండ్ ఆర్జీవి సార్ ఇద్దరు కలిసి బాలు బాగున్నాడు, మనం కంటిన్యూ చేద్దాం, కాకపోతే బాలు క్యారెక్టర్కి ఒక 2 days గ్యాప్ ఇవ్వండి, ఈ షూట్ కంటిన్యూ అవుతుంది. నేను 2 days ముంబైలో ఉన్న ది బెస్ట్ విగ్ మేకర్స్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నా కొలతలు ఇవ్వడం, ముస్టాచ్ ఇవన్నీ ఇవ్వడము, ఎవరు పర్ఫెక్ట్గా చేస్తారు 2 daysలో చేయాలి, అది న్యాచురల్ హెయిర్తో. సో దాదాపు ఒక 5-6 చోట్ల ప్రశాంత్ గారి దగ్గరుండి తిప్పించారు మేకప్ చీఫ్, ఆయనే ముంబై మొత్తం చూపించారు 2 days. ఆ 2 days తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో ఫైనల్గా మొత్తం ఒకసారి లుక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఓకే అన్నారు. అప్పుడు అమ్మయ్య అనుకున్నా. అప్పుడు దాకా నా ఫ్రెండ్స్ ఎవ్వరికి చెప్పలేదు, ఇంట్లో మాత్రమే చెప్పాను ఇలా వెళ్తున్నాను అని చెప్పాను, కానీ ఏ క్యారెక్టర్గా చెప్పలేదు. క్యారెక్టర్ వచ్చిన తర్వాత యా. సో ఇంకోటి ఏంటంటే తెర మీద చూస్తుంటే నిజంగా బాలకృష్ణ గారు చిన్న ఏజ్ లో ఎలా ఉంటారో అలా అనిపిస్తుంది. రెస్పాన్స్ కూడా సూపర్ గా ఉంది థియేటర్స్ లో, విజువల్. సో మీకు ఎలా అనిపించింది అట్లా? సో నేను ఫస్ట్ డే మిస్ అయ్యాను, సెకండ్ డే కూడా చూడలేదు. థర్డ్ డే సండే నేను చూసాను ఫిలిం. నా పక్కన అందరూ లేడీస్ కూర్చున్నారు, వాళ్ళైతే ఈలలో గోలలు. వెనక నుంచి అసలు చాలా బాగా బాలకృష్ణ గారు వచ్చినప్పుడు, అందరూ వచ్చినప్పుడు చాలా బాగా బాలకృష్ణ క్యారెక్టర్ కనిపించగానే కొంచెం గోల ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్రేజ్ అలాంటిది, ఆయనకున్న క్రేజ్ అది అద్భుతం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, జనరల్గా ఏంటంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక పార్టీ తరపున తీస్తున్నారు, లేదంటే టీడీపీకి ఆపోజిట్ తీస్తున్నారు అని చెప్పి ప్రచారం ఉండేది. కానీ టీడీపీ అభిమానులు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు మూవీని చాలా మంది. సో అందులో ఎస్పెషల్లీ బాలకృష్ణ క్యారెక్టర్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటావు అసలు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక యాక్టర్కి కావాల్సింది ఆ ఈలలు, గోలలు, చప్పట్లు. 2 days నుంచి అయితే నాకు అసలు ఆకలి లేదు, ఏదో తినాలి కాబట్టి తింటున్నాం, అంత హ్యాపీనెస్ ఉంది. జనరల్గా బాలకృష్ణ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఏమైనా భయపడ్డావా? నేను భయపడ్డాను. అంటే బయట ఎవరైనా ట్రోల్ చేస్తారనో, లేకపోతే తిడతారనో, లేకపోతే ఇంకోటిని నేను ఎప్పుడు భయపడలా. ఎందుకు భయపడ్డాను అంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఎనర్జీ లెవెల్ ఇప్పుడు కూడా ఆయన ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారో, ఆయన ఎనర్జీ లెవెల్స్ అయితే ఎవరు యూత్ హీరోస్ కూడా ఇప్పుడు ఎవరు ఆయన్ని బీట్ చేయలేరు. సో అంత గొప్ప నటుడిని నేను చేయాలి, ఆయన పాత్ర చేయాలి అంటే అలా భయపడ్డా, ఎంతవరకు న్యాయం చేయగలనా అని చెప్పి భయపడ్డా. ఆ తర్వాత నన్ను నేను బూస్టప్ చేసుకొని అద్దంలో చూసుకొని, బాలు నువ్వు చేయగలవు, నీకు అదృష్టం వచ్చింది, చేసే ఛాన్స్ వచ్చింది, అది ఆర్జీవి గారి ఫిలింలో, సో నువ్వు మాత్రం గివప్ చేయకూడదు అని చెప్పి సో నన్ను నేను మోటివేట్ చేసుకొని ఆ తర్వాత ఇంటర్ డేస్లో నేను ఇంకా ఎనర్జెటిక్గా ఉండేవాడిని. ఇంకొంచెం బాడీ లాంగ్వేజ్, ఆ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇమిటేట్ చేసేవాడిని. అంటే మరీ ఎక్కువ చేసేవాడిని కాదు, చాలా సట్టల్గా చేసేవాడిని. అండ్ ఇంకోటి ఇవన్నీ గుర్తెచ్చుకున్నాను. అండ్ బాలకృష్ణ గారి ఫిలిమ్స్లో నాకు చాలా చాలా ఇష్టమైనవి ధర్మక్షేత్రం, లాయర్ గారి క్యారెక్టర్ అద్భుతంగా చేస్తారు, రౌడీ ఇన్స్పెక్టర్ ఇక తెలిసిందే కదా, అందులో డైలాగ్స్ అద్భుతం. ఆదిత్య 369 అందులో ఎంత సటల్గా ఎంత బాగుంటారో. సో ఆ 3 మూవీస్ని నేను రిఫరెన్స్గా తీసుకొని సార్ ఎట్లా నడిచారు, ఎట్లా నుంచున్నారు, విలన్గా కోపంగా డైలాగ్స్ చెప్పాలి, అగ్రెసివ్గా చెప్పాలంటే ఎలా చెప్పారు, సటల్గా ఎలా చెప్పారు, ఎలా ఉన్నారు అని ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండేవాడిని. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా వరకు మ్యాచ్ చేసాం. యా, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. బాలయ్య బాబు గారి అభిమానుల్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది బాలయ్య బాబు గారి అభిమానులు ఉన్నారు. సో అంటే ఏమైనా భయపడ్డావా రాజకీయాల పరంగా, ఏమైనా విమర్శలు వస్తాయి? నేను ఓన్లీ యాక్టింగ్ అండి, నాకు అవి అసలు సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు అస్సలు, మనకు అసలు తెలియదు అది. ఇంకోటి ఏంటంటే సింహగర్జన జరిగేటప్పుడు ఆర్జీవి గారు ఈ మూవీ బాలకృష్ణ గారికి అంకితం అని అన్నారు. సో అప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్గా ఆర్జీవి గారికి బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పర్సనల్ పొలిటికల్ గా అంటే వేరే కానీ పర్సనల్ గా చాలా ఇష్టం. సో అలా అనిపినప్పుడు నీకేమనిపించింది? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీకే కదా క్యారెక్టర్ పరంగా, నాకంటారా క్యారెక్టర్ పరంగా మీకు కూడా అనిపించి ఉంటుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకో విషయం ఏంటంటే మీతో పాటు ఉన్న కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా వరకు మ్యాచ్ చేశారు. అవునండి. సో దానికి వాళ్ళు ఎంతవరకు కష్టపడ్డారు? మీరు సెట్లో డైరెక్ట్గా చూసుకుంటారు. లెజెండరీ యాక్టర్ అన్నగారి పాత్రధారులు విజయ్ కుమార్ గారు అద్భుతంగా, లక్ష్మీ పార్వతి గారి లాగా యజ్ఞ శెట్టి గారు చాలా బాగా చేశారు. ఇంకా శ్రీతేజ్ అన్న
హ్యాట్స్ ఆఫ్ ఇరగదీశారు మీరు, చాలా హ్యాపీగా ఉంది. శ్రీతేజ్ గారి రెండు పర్ఫార్మెన్స్ అదృష్టంలో వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు లెజెండరీ క్యారెక్టర్లు చేశారు. ఇటు మన కథానాయకులు రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్. సో దగ్గరగా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? దగ్గరగా చూసినప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకా రెట్టింపైంది. ఎందుకంటే నాకు 2005 నుంచి తెలుసు, చాలా క్లోజ్డ్గా తెలుసు. తన తపన ఏంటి, తన డెడికేషన్ లెవెల్స్ ఏంటి, అవన్నీ తెలుసు. సో అందుకనే శ్రీతేజ్ అంటే చాలా ఇష్టం. తనకి ఏదైనా ఒక క్యారెక్టర్, నేను ఒక తమ్ముడు బాలు రా అని చెప్పి ఆయన క్యారవెన్లోకి తీసుకెళ్లారు. క్యారవెన్లో చూస్తే దాదాపు ఒక 300-400 ఫోటోలు ఉన్నాయి బాబు గారివి. ఓకే, యా. సో అంత డెడికేటివ్ యాక్టర్. చూశాను, ఏంటి క్యారవాన్ మొత్తం అలా ఫోటోలు ఉన్నాయి, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ప్రతిదీ, ఆ సెట్లో మేకప్ వేసిన దగ్గర నుంచి ప్యాకప్ అనేదాకా అంతే కూల్గా, అంతే సటిల్గా. నేనైతే బాబు గారిని చూసినట్టే ఉంది, కానీ ఎక్కడ నాన్న శ్రీతేజ్ని చూసినట్టు లేదు. సో అలాగే మ్యాచ్ అయిపోయింది మొత్తానికి, అంత బాగా. ఇంకో విషయం ఏంటంటే మూవీ ఇంకోటి, ఇంకా ఇక్కడ నేను ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పాలి. సో హరికృష్ణ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు, చాలా పవర్ఫుల్గా చేశారు. తర్వాత పురంధేశ్వరి క్యారెక్టర్, దగ్గుపాటి గారి క్యారెక్టర్, ఆ తర్వాత రామకృష్ణ గారి క్యారెక్టర్, జయకృష్ణ గారి క్యారెక్టర్, మోహన్ కృష్ణ గారి క్యారెక్టర్, అందరివి చాలా బాగా వచ్చినాయి. అందరూ కొత్త వాళ్ళు అయినా చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు అంటే డైలాగ్ డెలివరీ సూపర్. అవునండి. ఆ విషయంలో మీకు ఏమనిపించింది? ఆ విషయంలో ఆయన్ని ఎవ్వరు బీట్ చేయలేరు. అవును, ఆయన దరిదాపుల్లో కూడా రాలేరు. సో అదైతే పక్కా. కాకపోతే మేము చేసిన హోంవర్క్, ఆ తర్వాత ఇక్కడ మంజు సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, సో ఆయన చాలా ఎఫర్ట్. బాలు కరెక్ట్గా నేను బాలకృష్ణలాగా రెడీ అయ్యి సార్ ముందు నుంచి ఉంటే, బాగున్నావు, నీకు ఈ క్యారెక్టర్ చాలా పెద్ద ప్లస్ అవుతుంది, నువ్వు బాగా కేర్ తీసుకో, డైలాగ్స్ అన్నీ బాగా చూసుకో, బాడీ లాంగ్వేజ్ చూసుకో, నీకు మంచి లైఫ్ ఉంది, నువ్వు కంగారేం పడద్దు, నువ్వు కొత్త యాక్టర్ అని చెప్పేసి, ఓకే చాలా నార్మల్గా ఉండు, కూల్గా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు అని చెప్పి ఒక 5 minutes మాట్లాడేసరికి అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యా. ఎందుకంటే బాలకృష్ణ గారి గెటప్ వేసి అలా వెళ్తే అందరూ నన్ను అలానే చూస్తున్నారు, మరి భయం ఉంటుంది కదా కొద్దిగా, అమ్మో నేను ఎలా చేయగలను అని చెప్పి. సో నన్ను చాలా కంఫర్ట్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి, ఆసమ్. గిరి గారు కానీ, ఆ తర్వాత కృష్ణ గారు కానీ, నెక్స్ట్ భాను, యశ్వంత్ గారు, కిరణ్ గారు, అందరూ చాలా కంఫర్ట్గా చాలా బాగా చూసుకునేవాళ్ళు. ముందే డైలాగ్స్ ఇచ్చి ఇలా చూసుకోండి, ఇలా చూసుకోండి, ఇలా ఉండేది అని చెప్పి చాలా బాగుండేది. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పుడు వాయిస్ మీరే? లేదు, నేను ఇవ్వలేదు. రాజు అని చెప్పేసి డబ్బింగ్ ఆర్టిస్ట్. సో రాజు గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. చాలా ప్లస్ పాయింట్ అయింది మీరు చెప్పడం. సో అలాగే ఏంటంటే సినిమా మొన్నటి వరకు రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్లో ఎక్కువగా ఆడియన్స్కి కానీ, లేదంటే ఇటు పొలిటికల్గా కానీ ఉంది. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఏంటి మూవీ రిలీజ్ అవుతుందా లేదా ఏంటి అది? అంటే ఆర్జీవి గారి సినిమా ఆపాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వడం లేట్ అయిద్దామో కానీ ఖచ్చితంగా రిలీజ్ అయింది పక్కా. సో ఆర్జీవి గారి దగ్గర నువ్వేం నేర్చుకున్నావు? కమిట్మెంట్. ఆయన ఏదనుకుంటే అదే చేస్తారు, అలా ఎవరు ఉండలేరు ప్రపంచంలో, ఒక్కళ్ళే. అది ఆర్జీవి సార్. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం మేనేజ్ చేస్తాం, అంటే ఏదైనా అంటే లోపల భయపడుతున్నా బయటికి ధైర్యంగా ఏదో మాట్లాడుతున్నట్టు. కానీ ఆర్జీవి గారు ఎక్కడ కూడా అది కనబడదు, అంటే ఆయన భయపడతారా లేదనేది చాలా మందికి డౌట్. అందుకనే ఆయన యూనిక్ అయ్యారు. అందుకనే చాలా మంది ఇప్పుడు ఆయన ఇచ్చే సమాధానాలు కూడా వెరైటీగా ఉంటాయి, ఎదుటి వాళ్ళు ఆశించలేరు. సో అలాగే ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే డైరెక్ట్ నీతో ఏమైనా ఇంటరాక్ట్ అయ్యారా? అంటే సార్తో చాలా తక్కువ ఇంటరాక్ట్ అయ్యాను. నిన్న పార్టీలో మాత్రం చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. చూసి ఏమన్నారు అప్పుడు మీ క్యారెక్టర్ గెటప్ అంతా చేసిన తర్వాత సీన్స్ చూసి? అంటే ఎక్కువ మాట్లాడడం ఉండదు, చాలా తక్కువ మాట్లాడతారు. గుడ్, చాలా బాగుంది. నిన్న పార్టీలో అయితే సార్ నేను మీ బాలయ్య అంటే దా మన ఫోటో దిగుదాం అని చెప్పి ఫోటోలో పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. సో అలాంటి అద్భుతమైన అవకాశం ఆయనతో వర్క్ చేయడం అంటే, సార్ ఆయనతో దిగిన ఫోటోని షేర్ చేయడం
అది ఎప్పటికీ మర్చిపోలేను. ది బెస్ట్ మూమెంట్ ఇప్పటికి లైఫ్లో. అలా ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? ఇప్పటి వరకు దాదాపు ఒక 15+ చేశాను. కానీ నా ఫస్ట్ మూవీ మాత్రం ప్రభంజనం. సో ఆ మూవీలో అవకాశం నా ఫ్రెండ్ సునీల్ అని చెప్పేసి ఇప్పుడు జెస్సీకి సినిమాటోగ్రాఫర్. ఆయన అప్పుడు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు సురేందర్ రెడ్డి గారి దగ్గర. ఆయన చాలా పెద్ద కెమెరామెన్. సో ఆయన పరిచయం చేసి, సార్ ఇతను బాలు రేడియో జాకీ జాబ్ వదిలేసుకొని ఆర్టిస్ట్గా అవుదామని వచ్చాడు అని చెప్పారు. సో సునీల్ వల్ల సురేందర్ రెడ్డి గారి పరిచయం అయింది. ఆయన సినిమాలో ప్రభంజనం అనే సినిమాలో అజ్మల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు. యా, సునీల్ గారు, నేను, జెస్సీ డైరెక్టర్, మేము షార్ట్ ఫిల్మ్స్ చేసాము. అండ్ నేను ఆర్జేగా చేసేటప్పుడు మా ప్రొడ్యూసర్ కమల్ సుచరణ్ అని చెప్పేసి నన్ను ఆయన స్టార్టింగ్లో చాలా బాగా ఎంకరేజ్ చేశారు, నేను యాక్టర్ అవ్వాలని, ఆయన డైరెక్టర్ అవ్వాలని. సో కమల్ గారు నాతో షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అవి చూపించి మా ఇంట్లో వాళ్ళకి, అమ్మ చూడు నేను యాక్టింగ్ పర్లేదు, కొంచెం కొంచెం చేస్తున్నాను, సో ప్లీజ్ నన్ను సినిమాల్లోకి వెళ్ళనివ్వండి అంటే, కమల్ గారు తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి మా నాన్నకి అమ్మగారికి నచ్చి అప్పుడు ఓకే అన్నారు. సో అలా వచ్చాను. వచ్చిన తర్వాత శ్రీతేజ్ గారి దగ్గరికి, శ్రీతేజ్ దగ్గర నుంచి సునీల్ దగ్గరికి, సునీల్ గారి దగ్గర నుంచి సురేందర్ రెడ్డి గారి దగ్గరికి. సో ఫస్ట్ లైన్గా 3 మూవీస్ ఇచ్చారు ఆయన. 1 కాదు 2 కాదు 3 మంచి మూవీస్, మంచి స్టార్టప్. సో ప్రభంజనం చేశాను. ఆ తర్వాత ప్యార్ మే పడిపోయా. గరంలో ఇంకొంచెం మంచి క్యారెక్టర్, ఆది గారి ఫ్రెండ్. సో అలాగే ఈ మధ్యన అంటే రీసెంట్గా చేసిన మూవీస్లో కేర్ ఆఫ్ కంచరపాలెం ఒకటి చేసిన. యా, కేర్ ఆఫ్ కంచరపాలెం వెంకటేష్ మహా చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమాల్లో బాలు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, కానీ చాలా మంచి క్యారెక్టర్, నీ వల్ల స్టోరీ చేంజ్ అయిపోతుంది, ఆ క్యారెక్టర్ నువ్వు చేయాలి అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో యాక్చువల్గా వెంకటేష్ మహా నేను ఫ్రెండ్స్, మేమిద్దరం కెరియర్ని యాక్టర్స్గా స్టార్ట్ చేసాం షార్ట్ ఫిలిమ్స్లో. సో 2-3 యాక్ట్ చేసాము. ఆ తర్వాత మహా తన దగ్గర ఫస్ట్ నుంచి రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది, చాలా బాగా రాస్తారు. సో నాకు యాక్టింగ్ అంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ అని చెప్పి తను అలా వెళ్ళాడు, నేను యాక్టర్గా కంటిన్యూ అయ్యాను. సో తను ఆ స్టోరీ మొత్తం అవి చెప్పి, బాలు చిన్న క్యారెక్టర్ ఉంది కాకపోతే నువ్వు చేయాలి అన్నాడు. చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి చేశాను. దానికి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అది పెద్ద హ్యాపీనెస్. సో ఈ ఇయర్ ఇంకా ఇంకో మెట్టు కదా, ఇయర్ స్టార్టప్లో ఇంకొంచెం బూస్టప్. జనరల్గా మనకి ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడవలసి. ఖచ్చితంగా. సో అలాగే ఏమైనా ఫేస్ చేశారా మీరు? చాలా డే 1 నుంచి నాకున్న కొంచెం మంచి సర్కిల్ వల్ల ఈ అవకాశాలు వచ్చాయి. కానీ సో తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తూ తెలియని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది నేను చెడ్డ వాళ్ళని అనను, అవకాశవాదులు. ఓకే నువ్వు చాలా బాగున్నావు, నేను కొంచెం మేకవర్ చేసేస్తే పర్లేదు, ఒక సినిమా ఉంది, ఒక 10 లక్షలు పట్టరా, సెకండ్ హీరో నువ్వే, చాలా ఉంటాయి. అలా దాదాపు నన్ను ఒక 5-6 అడిగారు. అలా అడిగినప్పుడల్లా వద్దండి, ఏదో మనీ పెట్టను, నాకు అలా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఈ మధ్యన చూస్తే ఇండస్ట్రీ మీద చాలా మంది తిట్లు, లేదంటే ఇండస్ట్రీని చాలా మంది కించపరచడం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి ఈ మధ్యన ఎక్కువగా. సో అలాంటప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా వద్దురా ఇండస్ట్రీ వెనక్కి వచ్చాయి, లేదంటే వేరే ఏదైనా చేసుకోవచ్చు, అలా ఏమైనా అన్నారా? అంటే యాక్చువల్గా ఇండస్ట్రీకి తెలియదు కాబట్టి ఇక్కడ చాలా మంచి ఉంటుందండి, చాలా మంచి వాళ్ళు ఉంటారు. చెడ్డ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, ఎక్స్పోజ్ అయ్యేది చెడు కదా, మంచి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వదు, చెడు మాత్రమే అయింది. ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తప్పుగా అనుకుంటారు. సో మా ఇంట్లో నా మీద నమ్మకం ఉంది, మన గురించి ఏంటో తెలుసు కాబట్టి, సో నువ్వేం కంగారు పడక నాన్న, ఇలాంటి కామనే అని చెప్పి నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఉద్యోగం మానేస్తున్నా కానీ మా రిలేటివ్స్ చాలామంది ఎందుకురా మంచి ఉద్యోగం, హైదరాబాద్ వెళ్తే 40,000 వస్తాయి అని చెప్పి అనుకున్నారు. కానీ సో మా ఇంట్లో వాళ్ళు ఉద్యోగం మానేసినా పర్లేదు, నువ్వేదో సాధించాలి అనుకుంటున్నావు కదా, సాధించు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఒక 2 years ఉండి వెనక్కి వెళ్ళిపోయామండి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏం ప్రాజెక్టులు ఉన్నాయి కొత్తగా ఏం ట్రై చేస్తున్నారు? అంటే ఒక 2 projects ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడే చెప్పలేను. ఓకే, వాళ్ళు అలాగే మీరు యాక్టర్ కాకుండా యాంకర్గా కూడా చేస్తారు ఒక ఛానల్. సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మెయిన్గా చెప్పాలి ఏంటంటే
నేను ఎప్పుడైతే రేడియో జాకీగా మానేసి వచ్చానో ఒక 2 years ట్రై చేశాను. సో లైన్గా నాకు మా ఫ్రెండ్ సునీల్ అండ్ కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారి వల్ల లైన్గా 3 movies చేశాను. ఆ తర్వాత ఎటు చూసినా కానీ బ్లాంక్, అందరూ వెనక నుంచి పెట్టేస్తున్నాడు. అరే నేను ఆది ఫ్రెండ్గా చేశాను, కొంచెం మంచి రోజులే చేశాను రా అయినా కానీ ఎవరికి అవసరం లేదు కదా, నీకు డైలాగులు ఉన్నాయని ఫస్ట్ తీసుకుంటారు, ఆ తర్వాత డైలాగులు లేవమ్మా అంటారు. ఇప్పుడు మనం కమిట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, అది కరెక్ట్ కాదు, నాకు నచ్చదు. ఒక సినిమా మనం ఒప్పుకున్నామంటే అది బాగున్నా బాగాలేకపోయినా మనం కంటిన్యూ చేయాలి. ఒక యాక్టర్గా అది కరెక్ట్. నాకు ఏంటి డైలాగులు ఇవ్వలేదు నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతే అది చాలా తప్పు. సో అలా నేను చాలా వెనక నుంచి ఉన్నా. ఇంకా ఇంట్లో ఫోన్లు స్టార్ట్ అయ్యాయి, ఏంట్రా ఫస్ట్ 3 బాగానే కనిపించాయి, ఆ తర్వాత ఏంటి కనిపించలేదు అని చెప్పి మెల్లమెల్లగా టాక్స్ తెలిసిందే కదా, అమ్మా ఇంకొంచెం 2-3 నెలలు అయితే వీళ్ళు ఎలాగ వచ్చేయమన్నట్టున్నారు, ఇలా కాదురా బాబు నా బలం నేను కొంచెం మాట్లాడగలను. సో రేడియో జాకీ ఎక్స్పీరియన్స్ ఉంది, విజయ్ కూడా అవ్వాలి అని చెప్పి నాకు కోరిక ఉంది. ఓ పని చేద్దాం, ఓకే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగడం కూడా కష్టమే, చాలా 2 సంవత్సరాలు కూర్చోబెట్టి అయిపోయారు, సో మనం సంపాదించుకోవాలి. ఫస్ట్ నేను జెమినీ మ్యూజిక్కి వెళ్ళాను. సో అక్కడ జిలాని గారిని కలిశాను. ఇక్కడ లేవమ్మా ఓపెనింగ్స్ అయిపోయినాయి విజయ్గా, ఏం లేవు, జెమినీ కామెడీలో ఉన్నాయి వెళ్ళు అన్నారు. థ్యాంక్ గాడ్ అనుకున్నా. సో ఇలా ఉన్నాయి వెళ్ళు అని చెప్పి బోస్ గారి నెంబర్ ఇచ్చారు అక్కడ ప్రోగ్రామ్ డైరెక్టర్. సో నేను నెక్స్ట్ డే జెమినీ కామెడీకి వెళ్ళి అక్కడ బోస్ సార్ని అండ్ కామేష్ గారిని కలిశాను. రాగానే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సార్ నేను ఇలా వర్క్ చేశాను సార్ రేడియో జాకీగా, ఇలా సినిమాలో చేశాను అంటే, అవునా ఓకే రామ్మ టెస్ట్ కట్టివు అన్నారు. సో అక్కడికి వెళ్ళాను, స్పాంటేనియస్గా మాట్లాడాను. వాళ్ళిద్దరికీ చాలా బాగా నచ్చింది. సో వెంటనే నెక్స్ట్ డే మా ఛానల్ హెడ్ మేడం చందన గారు, సో ఆ రష్ చూపించేసరికి చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, బాగుంది యాటిట్యూడ్, తీసుకుందాం అన్నారు. నాకంటే ముందు ఒక 20 మంది హోల్డ్లో ఉన్నారు. అంటే లక్ అలాగా నిజంగా నాకంటే 20 మంది హోల్డ్లో ఉన్నారు అంటే నేను అనుకున్నా, అబ్బా 20 మంది ఉన్నారా ఓకే అని అనుకున్నా. కానీ 2 daysలోనే కాల్ వచ్చింది, మీరు రండి అపాయింట్మెంట్ తీసుకుందరు కానీ అని చెప్పి. అక్కడ కూడా నాకు షాక్ మళ్ళీ. సో నిజంగా జెమినీ కామెడీ డే 1 నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా బాగా సపోర్ట్ చేసింది. స్పెషల్ థ్యాంక్స్ టు మా ప్రోగ్రామ్ డైరెక్టర్ బోస్ గారు, హీఈస్ లైక్ మై బ్రదర్. అండ్ కామేష్ గారు కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఇంకా అల్టిమేట్ మా బాస్ మా మేడం చందన గారు, సో ఎప్పుడు చాలా నవ్వుతూ పలకరిస్తారు. అలాగే మీ కెరీర్ ఇంకా మంచి గ్రోత్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ కమల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.